ఫ్రెండ్స్ చూడండి, సిట్టింగ్ ఏరియా కూడా అయితే ఏర్పాటు చేశారండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మనం సీతంపేట ఐటీడీ అడ్వెంచర్ పార్క్లో మనమైతే ఉన్నాము. రీసెంట్గా ఫ్లవర్ గార్డెన్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఈ ఫ్లవర్ గార్డెన్లో ఎలా ఉందో ఇప్పుడైతే మనం చూసేద్దాం రండి. నేనైతే గేట్ దగ్గర అయితే ఉన్నానండి, లోపలికి వెళ్తున్నాను. ఈ పార్కు నచ్చిన వారు ఎవరు ఉండరండి. పెద్దవాళ్ళు అయితే బోటింగ్ కోసమే వెళ్తారు. సీతంపేట మన్యం వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే పోయిందండి. సో నేను రికవరీ చేయలేకపోయాను. అది ఆ ఛానల్లో అయితే ఈ పార్క్ గురించి అయితే చక్కగా ఎక్స్ప్లోర్ చేశాను. ఇది నేను సెకండ్ టైం ఈ పార్క్ గురించి ఎక్స్ప్లోర్ చేయడం అండి. ఎంట్రీ గేట్ అయితే ఈచ్ వన్ 30 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. మీలో చాలామంది వెళ్ళే ఉంటారులేండి. నాకైతే చాలా గ్యాప్ వచ్చిందండి. సో గ్యాప్ రావడం పార్క్ కూడా ఫోటో షూట్స్ కోసం చాలా అప్గ్రేడ్ అయితే చేశారండి. మేమైతే ఫ్లవర్ గార్డెన్ కోసం ఈ విధంగా అయితే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఫ్లవర్ గార్డెన్ రీసెంట్గా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఐటీడీ పీఓ గారు, జిల్లా యంత్రాంగం కలిసి ఈ అందమైన ఫ్లవర్ గార్డెన్ అయితే ఓపెన్ చేశారు. చాలా చక్కగా అయితే గార్డెన్ ఉందండి. ఈ ఫ్లవర్ గార్డెన్కి ఎంట్రీ టికెట్ అయితే ఈచ్ వన్ 30 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఈ ఫ్లవర్ గార్డెన్ ప్రీ వెడ్డింగ్ షూట్ అలాగే హాఫ్ సారీ ఫోటో షూట్స్ బాగా సెట్ అవుతుంది, బాగుంటుంది కూడాను. కెమెరాకి అయితే 1000 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తున్నామని సిబ్బంది తెలిపారు. ఈ పూలు చూసారా, చాలా బాగుంది కదా చూడడానికి. ఇది రియల్ ఫ్లవర్స్ కాదండి, రెడీమేడ్ అవి. సో అయినా ఏదేమైనా బాగుందండి. సిట్టింగ్ ఏరియాస్ కూడా ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ చూడండి, సిట్టింగ్ ఏరియా కూడా అయితే ఏర్పాటు చేశారండి. ఇది టైర్ అండి, రీసైక్లింగ్ చేసినట్టు మనం టైర్ కూడాను సిట్టింగ్ ఏరియా అయితే ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఇటువైపు కూడాను సిట్టింగ్ ఏరియా అయితే ఏర్పాటు చేశారు. ఈ ఫ్లవర్ గార్డెన్ అయితే ఇంకా అప్గ్రేడ్ చేస్తారండి. ఇంకా అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇంకో రీల్ అయితే మీకు పెడతాను. చాలా బాగుంది గార్డెన్ అయితే.
చూసారా, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ అండి. వీటికి కలర్ వేసి ఈ విధంగా చక్కగా ఆర్గనైజ్ చేశారు. పాత్వేస్కి ఇరువైపులా కూడా ఈ విధంగా పెట్టడం అయితే జరిగింది. ఒక మంచి లుక్ని అయితే తీసుకొస్తుంది ఈ విధంగా.